మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న మాట నిన్ననా ఏమని చెప్పండి? ఏమని పడుకొనే ఉన్నాడు. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు పడుకొనే ఉన్నాడు విఘ్నేష్. చివరిగా ఎప్పుడు మాట్లాడి చివరిగా నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ 9 o'clock డాడీ నాకు పైసలు పెట్టుకో అన్నాడు. అంతే. పైసలు దానికి రోజు డబ్బులు ఇస్తాను, డాడీ నాకు పైసలు పెట్టుకో అన్నాడు. అంతే అన్నాడు. ఇక పడుకున్నాడు. ఎట్లా ఉండేటోడు ఎప్పుడు? చాలా ఫ్రీగా ఉండేటోడు. ఎప్పుడు తెలిసింది ఇట్లా చనిపోయింది? నాకు ఇప్పుడు ఈడికి వచ్చేంత వరకు తెలియదు. ఈడికి వచ్చేంత వరకు నాకు ఈడికి వచ్చినాకనే నాకు డౌట్ వచ్చింది. నాకు మా వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా ఏం చేస్తారు? ఏం చేయడు, కాలేజ్ చేస్తాడు. ఇంజనీరింగ్. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీటింగ్ వచ్చారు? వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళంతా బాగా నాకు తెలియదు. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతా. నేను ఎక్కువ ఇంట్లో ఉండను. ఆడు వస్తాడు, వచ్చి అన్నది పడుకుంటాడు. మార్నింగ్ మాత్రం నాకు డబ్బులు డాడీ అంటాడు. ఎంతమంది? ఇద్దరు బాబులు, ఒక పాప. సెకండ్ ఆయన. మీ తల్లిదండ్రులు అందరూ బాగుంటారు ఎప్పటికీ? అందరితో మంచిగా ఉండే, అందరు హ్యాపీగా. తొమ్మిది నుంచి ఒకటేలా ఇంటికాడ ఉండు. దాని తర్వాత బయట వెళ్ళి పడ్డారు. ఎప్పుడు వరకు తెలియదు. ఇక చివరికి ఎప్పుడు మాట్లాడి మీతోటి? 10 గంటలకు. 10 గంటలకు మాట్లాడా? 10 గంటలకు. ఎప్పుడు తెలిసింది మీకు ఆ విషయం? పొద్దున 5:30, 6 గంటలకు తెలిసింది. 6 నిన్న 9 గంటల తర్వాత మీకు ఫోన్ చేయలేదా? ఇంటి ముంగడినే ఉండు. నైట్ 1 గంటలకు ఇంటి ముంగడినే ఉండు. నైట్ మబ్బులు వెళ్ళి రాలు. మబ్బులు 4 గంటలకే వెళ్ళి రాలు. ఇక్కడ చెప్పాలి ఏం చెప్పాలి, ఎవరితో ఏం చెప్పాలి. వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయారు. ఎట్లా ఉండేటోడు మీతో? అందరితో ఫ్రీ. ఏ అలవాట్లు లేవు, ఏ షోకులు లేవు, ఏ స్థావులు సిగరెట్. డిగ్రీయా? మీకు ఎప్పుడు తెలిసింది విషయం? పొద్దున మా బాబుకు, పెద్ద బాబుకు ఫోన్ చేసిరు 6 గంటలకు. 5:30 ఎవరు చేసి తెలియదు కాదు. ఇక అప్పుడు మా బాబు వెళ్ళిపోయాడు పిఎస్ కాడికి. అక్కడ పక్కన నుండి వెళ్తున్నాడు తెలుస్తుంది. మాకు ఇంకా తెలియదు. ఇద్దరు పెద్ద ఆయన, ఇద్దరు చిన్న ఆయన. మీరు ఎక్కడ ఉంటారు? ఎల్బినగర్. అందరూ వెళ్ళిపోయినారు. ఒకటే గలీ పక్క పక్క. ఎక్కడ వెళ్ళిపోయినారు? ఎక్కడ? సిరీస్ కాలనీ, శ్రీనగర్ కాలనీ. చివరిగా మీకు నైట్ ఒకటి దాకా మీతో ఉన్నాడు? ఒకటేలా మాత్రం ఉన్నాడు. కొద్దిగా ఇట్లా పోతున్నా చెప్పాలి. ఎవరితో చెప్పాలి. ఇట్లా వెళ్తున్నామని ఏం చెప్పాలి. ఎట్లా ఎప్పుడన్నా అట్లా పోతున్నారు ఫ్రెండ్స్ అందరూ? పోతారు మామూలుగా వచ్చేస్తారు. అప్పుడు పోయి వచ్చేస్తారు. పోతారు. కారు ప్రమాదంలో మరణించినటువంటి యువకులు 5 యువకులను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. వాళ్ళ మిత్రులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, చాలా మంది కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 5 చనిపోవడము నిజంగా చాలా బాధ కలిగించే విషయం అని చెప్పవచ్చు. చాలామంది ఇక్కడి వాళ్ళ మిత్రులు అయితే చాలామంది వచ్చారు. తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. బాధపడుతున్న పరిస్థితి అని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు వీళ్ళందరితో పాటు కలియ తీరినటువంటి వాళ్ళు చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుందని చెప్పవచ్చు. నిజంగా చూడండి, అందరూ కూడా అంతా మిత్రులు, వీళ్ళందరూ కూడా బంధువులతో ఇక్కడంతా కూడా ఈ ప్రాంగణం మొత్తం కూడా బంధువులతో కిక్కిరిసిపోయింది. అందరూ కూడా రోధిస్తున్నటువంటి విషయం చెప్పవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే యువకులు చనిపోవడం అయితే నిజంగా చాలా బాధ కలిగిస్తున్న విషయం అని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా జనాలతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 5 చనిపోవడం నిజంగా చాలా బాధ కలిగిన విషయం అవచ్చు. ఒక పేరెంట్ వాళ్ళ తండ్రి నిజంగా ఉదయం నుంచి కూడా రోధిస్తున్న విషయం చెప్పవచ్చు. నిన్న మొన్నటి
మొన్నటి వరకు ఇక్కడే వాళ్ళతో పాటు ఉన్నాడు, కలియ తిరిగాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. అనుకోకుండా ఈ సంఘటన జరిగి చనిపోవడం అయితే నిజంగా బాధ కలుగుతుందని చెప్పవచ్చు. చూడండి, ఎటు చూసినా కూడా రోదనతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఐదుగురు మృతి చెందడం అయితే నిజంగా చాలా బాధ కలిసే విషయం అని చెప్పవచ్చు. వాళ్ళ పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ ప్రాసెస్ కూడా మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతున్న విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి కొడుకును కోల్పోయాము మేము, చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే కొడుకు నిన్నమన్నటి వరకు మాతో ఉన్నాడు, మాతోటే కలియ తిరిగాడు, నిన్నమన్నటి వరకు మాతోటే ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా జరగడం అయితే చాలా బాధ కలుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. వాళ్ళ స్నేహితులు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మేమంతా కూడా కలిసి ఉన్నాం సార్, ఈ రోజు మాత్రము ఈ సంఘటన చూసి మాకు చాలా బాధ కలుగుతుందని చెప్పి కూడా చెప్పినట్టు సందర్భం చెప్పవచ్చు. ఈ ఉదయం నుంచి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉన్నటువంటి బాడీని చూస్తానికి చాలా మంది తరలి వస్తున్నారు. చాలా మంది రోధిస్తున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. అనుకోని సంఘటన, దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటన జరగడం అయితే నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుందని చెప్పినారు. మరి ఈ జిల్లాలో కూడా సంచలనం మారిందని చెప్పవచ్చు. నిజంగా మరి ఆ చెరువుకు సంబంధించి అక్కడే ప్రహారీ గోడ లాంటిది ఉన్నట్టయితే ఈ 5 ప్రాణాలు అయితే బతుకుండేయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మూలవల్పు వద్ద ఉన్నటువంటి చెరువులో వాళ్ళు పడిపోవడము, ఆ కార్లు డోర్లు ఓపెన్ కాకపోవడము. కాబట్టి ఒకే వ్యక్తి బయటపడి ఆయన కూడా కొంచెం అక్కడ జనాలు ఉన్నట్లయితే వాళ్ళని కూడా కాపాడేటోడేమో, కానీ ఆ డోర్లు తెరవకపోవడం వల్ల లోపల నీళ్ళు అవి లాక్లు ఉండడం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పి చాలా మంది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా మనతో చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. ఎందుకంటే చాలా సంఘటన జరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులకు ఎప్పుడు చెప్పినా కూడా వాళ్ళు మిన్నంటే ఉన్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా వచ్చి కూడా అక్కడ చూడనటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా రోడ్డు మీద బైఠాయిస్తే ఏసీపీ గారు వచ్చి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము సమస్యను సాల్వ్ చేస్తాం, ఈ ఎట్టి పరిస్థితి దానికి ఆర్ఎన్బి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. 5 యువకులు కానీ కోల్పోవడం అయితే ఆ తల్లిదండ్రులకు ఆవేదన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. వాళ్ళ కనీసం మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. చాలా బాధతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే చేతికి వచ్చినటువంటి కొడుకు చనిపోవడం నిజంగా ఎంత బాధ అనేది ఒక్కసారి మనం చూస్తున్నాం, ఆ తల్లిని చూస్తున్నాం, చాలా బాధ కలుగుతుంది. ఆమె మాట్లాడేటువంటి పరిస్థితుల్లో చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా ఆమెకి ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదని చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే యాక్సిడెంట్ అయిందని చెప్పారు తప్ప ఇట్లా చనిపోయారని చెప్పలేదని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినాక చూసి వాళ్ళు విలవిలైపోయిన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించారు, అందరూ కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు అని చెప్పవచ్చు. అంత కొంతమంది బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు అని చెప్పవచ్చు. మరి నిజంగా ఈ సంఘటన మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఈ జిల్లాలో మాత్రం సంచలనం మారని చెప్పవచ్చు. ఉదయం నుంచి యువకుల మృతదేహాలు మార్చిలో ఉన్నాయి. పోస్ట్ మార్టం అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఒక బాడీని కూడా వాళ్ళ కుటుంబీకులకు ఇప్పుడే అప్పగించడం జరిగింది. మిగతా బాడీలను కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఉదయం నుంచి కూడా రోదనలతో ఇక్కడ కూడా మిన్నంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే అనుకోని దుర్ఘటనలో వాళ్ళు మరణించారు, అనుకోని సంఘటన జరిగింది, చాలా బాధాకరం అని చెప్పి వాళ్ళు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కుటుంబీకులు, బంధువులు, వాళ్ళ మిత్రులందరూ కూడా ఈ యువకులకు సంబంధించి 5 యువకులకు సంబంధించి బంధువులందరూ కూడా ఇక్కడే రోధిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఉదయం నుండి ఇక్కడ వెయిట్ చేశారు, చాలా మంది కూడా రోధించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ అంతా కూడా వాళ్ళ బంధువులతో, స్నేహితులతో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి డెడ్ బాడీ అయితే వాళ్ళకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం అయితే పూర్తి అవుతుంది. ఇప్పుడు ఒక డెడ్ బాడీని కూడా ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో కుటుంబీకులకు సంబంధించి వాళ్ళ 5 యువకులకు సంబంధించి మృతదేహాలు అయితే లోపల ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా పోస్ట్ మార్టం అయితే పూర్తయినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏమైనా అరుణ్తో శరత్, సుమన్ టీవీ. కాళ్ళు